మభ్య పెట్టకూడదు. ఇప్పుడు ఇందులో కొంతమందికి నచ్చొచ్చు మీకు. ఇప్పుడు ఈ పదాలు నచ్చకపోవచ్చు. దాంతో మార్పు ప్రమేయం లేదు. అంతే. ఎందుకంటే ఉన్నది ఉన్నదాన్ని కాబట్టి నేను చెప్పాల్సి ఉంటుంది. అంతే కదా. ఉన్నదాన్ని చెప్పుకున్నప్పుడు మీకు అది తెలిసినా తెలియకపోయినా ఇది చొచ్చుకు వెళ్తుంది. అది కాదు అని తెలిసే రోజు ఖచ్చితంగా వస్తుందన్నమాట. చూడండి వేళ మనకి అంత ఎలా ఉంటుందో దేశం అంతా కూడా. గురువులు, పూజలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఉండకూడదని కాదు. కానీ ఇంత దూరం ప్రయాణం చేయవలసి ఉంది. అవన్నీ పట్టుకొని అవన్నీ దాటుకుంటా రామకృష్ణులు అంటారు కదా, గుడి ముందు భిక్షగాలిపోయి దానం చేస్తూ కూర్చోకు, ముందు గర్భాలయంలోకి వెళ్ళన్నా. నీ గురుత్వం, నీ పూర్ణత్వం నీకు తెలిసి తిరిగి వచ్చేటప్పుడు సరే నువ్వేమి ఇవ్వాలనుకుంటావు అప్పుడు ఇవ్వగలుగుతావు. నువ్వు ఇచ్చే స్వయం నీకు అర్థమైందా? మీరు ఇచ్చేది మీ స్వయం ప్రజ్ఞ నుంచి జారవాడుతుంది. మీ స్వయం నుంచి. దానికి ఎంత రేటు ఉంటుందో చూసుకో. చూసారా? భూమాని ఒక స్థితి పనిచేస్తూ ఉంటుంది అనమాట. చూసారా? అంతా ఏకమైనటువంటి భూమ అంటే మొత్తం భూనభాంతరాలు అన్నీ కూడా ఏకమైపోయినటువంటి ఒక స్థితి అనమాట. లోకాతీతం, అన్నిటికి అతీతంగా ఉంది. భావాతీతం, చూసారా? గుణాతీత, లోక ఠాక్ ఉంటుంది. మధు నిన్న నుంచి ఏంటో తాటి పడిపోతుంది. నిశ్శబ్దం అయిపోయి ఏం చేయాలో కూడా తెలియదు మనకి. కావాలి కదా, అటుంటే తప్ప పని చేయలేము. పడిపోతుంది. మధు ఇది ఏం చేయాలి ఇప్పుడు చెప్పు, మధు ఇప్పుడు ఇది ఏం చేయాలి, ఇది అడిగి మరి అనమాట. చెప్పేటప్పుడు చేసేయచ్చు, కానీ స్వయంగా రావట్లేదు. పడుకుంటాను తెలియట్లేదు నాకు. శాంతంటి ఒకసారి మ్యూట్ లో పెట్టరా? శాంతంటి శాంతంటి మ్యూట్ లో పెట్టరా ఒకసారి? అలాగే అలాగేనమ్మా. రాజలక్ష్మి మంతెన అది కూడా ఒక్కసారి మ్యూట్ లో పెట్టరా? రాజలక్ష్మి శాంతంటి ఒకసారి పెట్టండి. రాజలక్ష్మి మంతెన. రాజలక్ష్మి ఇక్కడ ఉన్నారు, ఇంకో రాజలక్ష్మి. సరే, ఇప్పుడు ఇది మీకు అర్థమైందమ్మా? హలో, అర్థమైందమ్మా. కన్నమ్మ గారు మీరే మాట్లాడాలి మరి. ఆయన ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు గురువు కథ మనం చెప్తున్నాం కదా, ఆ గురువుతో పాటు మనకి భౌతికంగా కూడా రూపంగా కూడా ఉన్నారు కదా, గురువులు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ స్థితిలో మీరు ఆ గురువుని చూడండి, మీకు అర్థమైపోతుంది, మీకు తెలుస్తుంది అనమాట. ఇంకా నామరూపాలకు అతీతంగా మీరు ప్రయాణం చేయగలుగుతూ ఉంటారు. నామరూపాలు ఉన్నాయి లేదన్న, మరి లేకుండా ఇలా ఎలా ఉంది? ఆయన అంటాడు కదా, జైమినేనా ఆయన అంటాడు. మరి శూన్యం అంటారు కదా, శూన్యం అంటే ఇదంతా ఎలా ఉందని. శూన్యం అంటే అదే శూన్యం, చూసారా? ఆ అపార పారావారమైంది, ఆ వ్యాపితమైందే ఇలా నామరూపాలుగా ఆకృష్టమైంది అంటాడు. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకు? మరి మనలోకి మనం వెళ్ళాలి కదా, మనలోకి మనం వెళ్తేనే తప్ప తెలియదు కదా. వెళ్ళాలంటే జిజ్ఞాస కావాలి. దీనికి వైరాగ్యము, వివేకం ఉండి వైరాగ్యం లేకపోయినా, వైరాగ్యం ఉండి వివేకం లేకపోయినా ఈ ప్రయాణం కుదరదు. ఆ లోతులకి అనేది మనం వెళ్ళలేం. నాకు బాగా ఇష్టం అనుకోండి, మహాగురువు పూర్ణులు ఇష్టం. నా గ్రహణ శక్తి ఎంతవరకు పనిచేస్తుందో, నా అవగాహన ఎంతవరకు ఉందో ఆయా రూపాల్లోనే నాకు దర్శనమిస్తాడు. ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోండి. అంతే కదా, నా అవగాహన బట్టి నా దర్శనం ఉంటుంది అన్నమాట. మరి ఇది చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, పూర్ణత్వం గురించి చెప్పుకున్నాం కదా, ఇది చూస్తే దర్శనం అనేది కాదు, ఇది స్వయం. అంటే అప్పుడు మీరు అక్కడ కూర్చుంటారా, ముందుకు పోతారా? ప్రపంచం చూస్తే వాళ్ళు మనం గీత కూడా అదే మనకి బోధిస్తుంది కదా. గీత నేను రోజు పారాయణ చేస్తే దానిలో ఉన్నది నేను తీసుకోలేకపోతాం మనం. ఇదంతా ఏంటి? దుఃఖాలయం. ఆలయం అంటే వ్యాపించేస్తుంది అంటాడు. ఆలయం అంటే వ్యాపితం. చూసారా? దుఃఖాలయం అశాశ్వతం. ఇది అశాశ్వతమైనది, దుఃఖభూయిష్టమైంది కాబట్టి దీన్ని దాటి
ముందుకు రా అని చెప్పింది గీత మనకి. గీతలో ఎక్కడైనా భగవాన్ కృష్ణుడు పూజ గురించి కానీ ఇంక దేని గురించి కానీ సిద్ధుల గురించి కానీ మహిమల గురించి కానీ మాట్లాడాడు. ఎందుకని? ఇక్కడ ఏ మహిమ ఉన్నా, నాకు ఏ సిద్ధులున్నా, మీకు అర్థమైందా? మీరు ఎక్కడో ఉంటారు, భోజనం చేస్తున్నారు ఏదో వేసుకుని. ఇక్కడ నాకు తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది నువ్వేం చేస్తావు అంటే ఏంటను ఉపయోగం ఏంటి? అక్కడే కూర్చుంటాను, నేను కూర్చుంటాను, మీరు కూర్చుంటారు. మరి అశాశ్వతమైన ఈ దుఃఖాలయాన్ని దాటడం ఎలా దాటుతారు? ఎంత గొప్పదైనా నశించిపోతుంది మన కళ్ళ ముందు. రోజు రోజుకి క్షణానికి ఎన్ని మార్పులు వస్తాయండి? ఇన్ని మార్పులు వచ్చేస్తున్నాయి కదా. మరి దీన్ని ఎలా? మీ స్వయం ప్రయత్నం వల్లే కదా. మీ స్వయం ప్రయత్నము, మీ స్వయం ప్రజ్ఞ. దుఃఖాన్ని దాటలేము. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో నేను తెలుసుకుంటానంటే ఎంత వెరుతాను అది. అదేది పోయి ఉండి వచ్చే జన్మలో తెలుసుకోవటం ఏంటి? వచ్చే జన్మలో తెలుసుకోవటం ఏంటి అసలు? ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలో అలా ఉండినట్లయితే ఎందుకు ఎలా ఉండగలుగుతాం అప్పుడు? మరి ఇక్కడ మారిపోతున్నాయి కదా, పరిస్థితులు మారిపోతున్నాయి, రకరకాల విషజ్వరాలు మన మీదకి వచ్చేస్తున్నాయి, రకరకాల దేహ బాధలు పడుతున్నాం, మన స్థితిగతులు మారిపోతున్నాయి కదా. మరి ఇదంతా అహంకారగతంగానే ఉంది కదా. అంటే దేహభావంతో కూడా ఉంది కదా ఇదంతా. మనకి దేహం వచ్చింది కనుక వ్యాధి ఉందండి కదా. నాకు ఎందుకు వచ్చింది కాదు అసలు. అందుకే మన మహాదృష్టి చెప్తారన్నమాట, ఈ దేహం అనే వ్యాధి ఎందుకు వచ్చిందో దీన్ని చూసుకో ముందు. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది? కోరిక వల్ల వస్తుంది మనకి. మరి ఇది కోరిక వల్ల వస్తుందని తెలిసినప్పుడు మనకి దేహం మీద వ్యాధి వచ్చినప్పుడు ఆ బాధ పడినప్పుడు అని తెలుస్తుందా మనకి? మరి ఇవన్నీ తెలియటం కోసం శక్తి మనకి చూపిస్తుంది అనమాట. ఇదంతా కూడా ఒక అనుగ్రహం. అది ఒక అనుగ్రహం. మన మీద బాధలు వచ్చినప్పుడు, మన నుంచి మన వాళ్ళు దూరం అయినప్పుడు ఇవన్నీ ఏంటంటే శక్తి యొక్క అనుగ్రహం. అది మనకు తెలియట్లేదు. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే బంధం నిజం కాదు, చెప్పేశారు కదా అక్కడ. ప్రపంచం దుఃఖం. బుద్ధుడు కాదు చెప్పారు, దుఃఖమే ఉంది ఇక్కడ అన్నాడు. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే దుఃఖం కనిపించదు. ఇక్కడ కూడా మీరు ఒక బుద్ధుడిలాగో లేకపోతే కృష్ణుడిలాగో హాయిగా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటబడట్లేదు కదా, ఏది మిమ్మల్ని పట్టుకోదు. ఎందుకంటే బీజం అక్కడ కాలిపోయి ఉంటారు మీరు. అర్థమైందా? ఈ చూస్తే భూమికల పరంగా చూస్తే చెప్తా ఉంటారు కదా, 7 భూమికలు దాటేస్తే మనకు ముక్తి వచ్చేసింది అంటున్నారు. కాదు, ముక్తి మీ అవగాహనలోనే ఉంది. లోపం ఎక్కడుందంటే సరైన అవగాహన లేకపోవటం వల్ల. సరైన అవగాహన లేకపోతే ఎలా ఉంటుంది మరి అది? చెప్పండి. మూడేసి భూమికలకి ఒక ఇది ఉంటుంది అనమాట, ఒక లింక్ ఉంటుంది. 3 భూమికలు కలిపి ఉంటాయి అనమాట. అవన్నీ మీ ప్రజ్ఞతోటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ కొలిమిలో బంగారం కాలినట్టు కాలితే తప్ప అవి కాలవు. నాకు నిజంగా